స్కూల్లో పిల్లలకు ధ్యానం చెప్తే నాకు అడిగిన అనుభవం 10 మందికి. అయితే నేను ఒకసారి ఏం చేసినంటే సిద్దిపేట సార్ కొంచెం సార్ ఊరికే నా అనుభవం చెప్తే ఏమనుకుంటారు సార్ మన అనుభవం చెప్పాలి నేనంటే సార్ ఏమన్నాడంటే నీ జీవితంలో నీ తొలి శ్వాస ఉన్నంత వరకు నీ అనుభవం చాలు, వేరే ఒకళ్ళు ఏం అవసరం లేదు అని అన్నాడు సార్. అప్పటి నుంచి నా అనుభవం చెప్తున్నాను. చివరికి ఒకటి చెప్పేది ఏంటంటే నేను చదవలేదు, అమ్మ నాన్న బడికి తోలలేదు, ఇప్పటి వరకు నేను బడికి పోలే చదవలే. నాకు పత్రిక సార్ ఇచ్చిన బుక్కులు మొత్తం చదువుతా, ఇప్పుడు నాకు చదువు వస్తుంది. అట్లా ఈ కాశ్మీర్ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా సర్వనామ పుణ్యమా రఘురామ సుపుణ్యమా అని ప్రతి ఒక్క ఎప్పుడు నాకు ఏదన్నా చింత అనిపించింది అనుకోండి ఇక్కడికి వచ్చేస్తా, ఒక అనుభవం పొందుతా, ఆ అనుభవం పొందబోయి అక్కడ చెప్తా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా ఈ ఛానల్ చూసిన వాళ్ళకి ధ్యానం చేసి శ్వాస మీద ధ్యానం చేస్తేనే మన అనుభవం ఏంటిది, మనం ఎందుకు వచ్చాము, మన సబ్జెక్ట్ ఏంటి, మన భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఇంకా మనం ఏం చెయ్యాలి అనేది తెలుస్తుంది. మామూలుగా గంట సేపు కూర్చొని ధ్యానం చేసి మాకేం రాలేదంటే కుదరదు. గంటలు కూర్చొని మనల్ని మనం తెలుసుకోవాలంటే మన శ్వాస గమనించాలి. మేము ప్రతి ఊరు పోతాం, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ధ్యాన శ్వాస అంటే అర్థం కాదు, ముక్కులో గాలిని గమనించమ్మని చెప్తాం. అంటే ప్రతి ఒక్క మాస్టర్ నేను చెప్పేది నా అనుభవాలే వినాలని కాదు, కానీ ప్రతి ఒక్క మాస్టర్ నేను సర్వరోగ ధ్యానం సర్వరోగ నివారణ, ధ్యానం సకల భోగ కారణం సార్ చెప్పేది. సర్వరోగ నివారణ అన్న ధ్యానము నేను ధ్యానం చేసి నా రోగం బాగా చేసుకొని 100 మంది చెప్పే స్థాయికి నేను ఎదిగిన. నేను ఈ కాశ్మీర్ వాళ్ళ మీద ఏం చెప్తున్నంటే కాశ్మీర్ వాళ్ళి సర్వరోగ నివారణే, ఈ కాశ్మీర్ వాళ్ళి సకల భోగ కారణే, కాశ్మీర్ వాళ్ళు సకల నా అంతరాత్మకు నాకు అనిపించింది కాశ్మీర్ వాళ్ళకి వచ్చే సర్వరోగ నివారణ అని. ప్రతి ఒక్కరు ఈ కాశ్మీర్ వాళ్ళకి వచ్చి అనుభవాలు పొంది చాలా సక్సెస్ కావాలి అని నేను కోరుకొని నాకు ఈ అనుభవాలు చెప్పడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు.